హలో వ్యూవర్స్, మీ భుక్తాయాసానికి స్వాగతం. ఈరోజు నేను చేయబోతున్న వంటకం తోటకూర మజ్జిగ పులుసు. కావలసిన పదార్థములు: తోటకూర 3 కట్టలు, 1 టమాటా పండు, ములంకాడ, సన్నగా తరిగిన వంకాయ ముక్కలు కొన్ని, 1 పచ్చిమిరపకాయ, 1 చిన్న గిన్నెతో మజ్జిగ. ముద్దకి కావాల్సినవి: అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి, ధనియా జీరా పొడి, శనగపిండి, పోపుకు ఆవాలు, మెంతులు, ఇంగువ, ధనియాలు, నూనె. ముందుగా పచ్చిమిర్చి, అల్లం, కొబ్బరి, ధనియా జీరా పొడి, శనగపిండి, పసుపు మిక్సీలో ఆడుకున్న మిశ్రమంలోనే మజ్జిగ పోసి ఒక్కసారి మిక్సీ తిప్పితే అంత శుభ్రంగా కలిసిపోయి ఉంటుంది. ఇలా రెడీ అయి ఉంటుంది. ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టి తోటకూర ఈ ముక్కలు అన్నీ కలిపి బాగా ఉడికే వరకు కొంచెం నీళ్లు పోసి మజ్జిగ పులుసులకి ఒక విషయం చెప్పాలి. ఒకసారి శనగపిండి కలిపిన మజ్జిగని పోసాక మళ్ళీ విడిగా మజ్జిగ అన్నది పలచన చేయడానికో లేకపోతే ఎక్కువ చేయడానికో విడిగా మజ్జిగ అన్నది పోస్తే ఆ పులుసు విరిగిపోతుంది. ఎప్పుడూ కూడా శనగపిండి కలిపిన మజ్జిగనే పొయ్యాలి, లేదా నీళ్లు పోసుకోవచ్చు గట్టిగా ఉంది అనుకుంటే. ఇప్పుడు ఆ మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమాన్ని ఇందాకలా రుబ్బుకున్న మజ్జిగ మిశ్రమాన్ని ఇందులో పోస్తున్నాను. ఇప్పుడు ఈ మజ్జిగ పులుసులో ఎవరి రుచికి అనుసరించి వాళ్ళు ఉప్పు వేసుకొని కాసేపు మరగనివ్వాలి. మజ్జిగ పులుసు మరిగింది, పోపు వేసుకుంటున్నాము. ఇంకొక విషయం ఏమిటంటే మజ్జిగ పులుసు ఎప్పుడు కూడా సిమ్ములోనే మరగాలి. ఏమాత్రం హై పెట్టినా విరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పోపు ముందుగా ఆవాలు, ఎండుమిర్చి, మెంతులు వేసుకోవాలి మజ్జిగ పులుసుకి, అలాగే ఇంగువ. ఇప్పుడు ఆ వేగిపోయిన పోపుని మరిగిన పులుసులో వేసుకోవాలి. కరివేపాకు ఉంటే కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర, ఏదైనా మన ఇష్టం వేసుకోవచ్చు. ఏమీ లేకపోతే కూడా పర్వాలేదు. 5 నిమిషాలు పూర్తిగా మరిగాక మజ్జిగ పులుసుని ఆపేసి మూత వేసుకుని కావాల్సినప్పుడు వడ్డించుకు తినడమే.